వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని అన్నారు. నకిలీ టికెట్ల విధానంలో అలాగే నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్ళను కాపాడడంపై మీ ఉద్దేశం ఏంటి అని ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడూ మేముంటామని ఆయన తెలిపారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత, అలాగే చందాల రూపంలో వచ్చింది ఎంత అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, అక్కడ లోకల్గా ఉన్న ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ప్రోటోకాల్ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని, ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బెనామీలు ఎవరైతే రిషేంద్రన్ ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము ఈ రకంగా చేసినటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం, ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడతో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు, ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. మేమున్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి ఈ 12 నెలల్లో, ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకుల్ని. మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, కూటమి కార్యకర్తలుగా ఉన్న వారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు 20,000, 15,000 అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక 3 ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన, బిల్డింగ్ కట్టాడు. తప్పులేదు, కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు. కానీ దేవుడి డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస